చాప్టర్ 3 ద క్విస్ట్ ఫర్ ది గోల్డెన్ అక్రో అంటే ఆ బంగారపు సింధూరం గురించి వాళ్ళు పడే తపన. స్కాట్ మరియు వాళ్ళ ఫ్రెండ్స్ ఆ బంగారపు సింధూరాన్ని వెతికే పనిలో పడ్డారు. అదే వాళ్ళకి ఒక తపన, ఎలా అయినా సాధించాలి దాన్ని అని. వాళ్ళకి తెలుసు అది చాలా అసాధారణమైనది అని, కానీ ఎలా అయినా సాధించాలనే తపన ఉంది. దాని యొక్క విలువ వాళ్ళకి తెలుసు కాబట్టి ధైర్యంతో ముందుకు సాగి దాన్ని ఎలాగైనా సాధించాలనే ఒకే ఒక తపన. సో అలా వెళ్తుండగా వాళ్ళందరూ ఒకరి చేయి ఒకరు పెట్టుకుని ఆ పచ్చని అడవిలో పొడవాటి చెట్ల మధ్య నిశ్శబ్దమైన ఆకుల శబ్దాల మధ్యన అలా వాళ్ళు వెళ్లే దారిలో చాలా జంతువులు కలిసాయి వాళ్ళని, చాలా పరిచయాలు అయ్యాయి జంతువులతో. సో ఆ జంతువులు అందరితోనూ వాళ్ళు అడిగి తెలుసుకున్నారు ఆ గోల్డెన్ అక్రోన్ ఎక్కడ ఉంటుంది, దాన్ని సాధించాలంటే ఏ మార్గంలో వెళ్ళాలి. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళకి ఆ జంతువుల నుంచి ఎటువంటి సమాచారం వాళ్ళకి లభించలేదు ఆ గోల్డెన్ అక్రోన్ గురించి. అయినా సరే వాళ్ళు నిరుత్సాహపడలేదు, ఎందుకంటే అది ఎక్కడుందో ఎవరికి తెలియదు. అదే వీళ్ళు సాధిస్తే చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉంది. సో అదొక్కటే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి దాన్ని వెతకడమే జయంగా పెట్టుకుని ముందుకు సాగారు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే దాన్ని ఎలాగైనా సాధించాలనే తపన మటుకు ఉంది వాళ్ళకి. వాళ్ళ వెళ్లే దారంతా చాలా నిర్మానుష్యంగా ఉంది. పక్షుల శబ్దాలు వినిపించట్లేదు, జంతువులు మాటలు వినిపించట్లేదు. చాలా భయంగా ఉంది వాతావరణం. దారంతా చాలా పొడుగ్గా వెడల్పుగా ఉన్నాయి. అయినా సరే వాళ్ళు నమ్మకాన్ని విడవకుండా ముందుకు సాగారు. వాళ్ళ మదిలో ఎటువంటి సందేహానికి చోటు రానివ్వకుండా చూసుకున్నారు. ఆ దారంతటా వాళ్ళు ఆ అన్వేషణ కొనసాగించడానికి వాళ్ళందరూ తమ యొక్క తెలివితేటలు, తమ యొక్క ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తూ ఉన్నారు. అలా స్కాట్ అండ్ తన ఫ్రెండ్స్ చాలా దూరం ప్రయాణించారు ఆ గోల్డెన్ అక్రాన్ కోసం. అది చాలా వెలుతురుతో, అది చాలా కాంతివంతంతో వెలుగుతుందన్న మటుకు వాళ్ళకి తెలుసు. ఇప్పటి వరకు వాళ్ళు జీవితాల్లో చాలా సమస్యలు ఎదుర్కొన్నారు, ఆ సమస్యలని పరిష్కరించుకున్నారు కూడా. సో వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు ఏదైతే వాళ్ళ అన్వేషణ సాగుతుందో అదే వాళ్ళ చిట్ట చివర సమస్య అని. ఆ సమస్యకి ఎలాగైనా పరిష్కారం దొరకాలని ఆశతో ముందుకు సాగారు. వాళ్ళకి తెలుసు అది చాలా కష్టమైన ప్రయాణం అని, కానీ వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. ఒకళ్ళ సాయం ఒకళ్ళు తీసుకుంటూ ఉన్నారు, ముందుకు వెళ్తూ ఉన్నారు. లోపల కొంతమందికి ఎంత భయం ఉన్నా బయటికి మటుకు ధైర్యంగా నిలబడి ఎవరికి నిరుత్సాహంగా అనిపించకుండా ధైర్యంతో ఒకరికి ఒకళ్ళు సాయం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం సాగింది. సో అలా వెళ్లే దారిలో వాళ్ళకి ఇంకా అన్ని కొండ ప్రాంతం కనిపించింది. ఆ కొండలన్నీ ఎక్కాల్సి ఉంటుంది. అలాగే ఎంత పెద్ద కొండ అయినా సరే ఎక్కి దాన్ని ఎలాగైనా సాధిద్దాం అనే తపన మటుకు ఉంది. సో అందుకనే వాళ్ళు ఒకరి సాయం ఒకరు తీసుకుని ఒక్కొక్క కొండ ఎక్కుతూ దిగుతూ మళ్ళీ ఎక్కుతూ దిగుతూ అలాగా వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించారు. సో వాళ్ళకి అయితే ఆ కొన్ని కొండలు ఎక్కగానే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే వాళ్ళ గమ్యానికి దగ్గరలో ఉన్నారని వాళ్ళు అనుకోవడం మొదలు పెట్టారు. చాలా దూరం వచ్చాం, ఇంకొంచెం దూరం సాధిస్తే మనం ఎలాగైనా కనిపెట్టచ్చు అనే ఒక పాజిటివ్ థింకింగ్ తో వాళ్ళు ముందుకు సాగడం మొదలు పెట్టారు. ఆ కొండలు ఎక్కే దారిలో వాళ్ళకి చాలా ప్రమాదాలు వచ్చాయి, జారిపోవడాలు, ఒకళ్ళ సాయం ఒకళ్ళకి సరిగ్గా అందకపోవడం, ఇలా చాలా ఇబ్బందులు వచ్చాయి. అయినా సరే పడి లేచి ఎలాగైనా సరే దాన్ని సాధించడానికి చాలా కష్టపడుతూ ఎక్కుతూ ఉన్నారు. అలా ఒక కొండ ఎక్కాక వాళ్ళకి రాత్రి సమయంలో అక్కడే నిద్రించటం, సో ఇలాగ కొన్ని రోజులు జరిగింది వాళ్ళ ప్రయాణం. సో అలా కొండలు ఎక్కుతూ ఉండగా ఒక పెద్ద కొండ కనిపించింది. అయినా సరే ఎటువంటి సందేహం లేకుండా కేవలం వాళ్ళ యొక్క సంకల్పంతో ముందుకు వెళ్ళడం సాగింది. అలాగా కొండ మొత్తం అతి పెద్ద కొండ ఇప్పటి వరకు వాళ్ళ జీవితంలో చూసింది అది. అయినా సరే ఎటువంటి భయం లేకుండా నిరుత్సాహపడకుండా కొండ ఎక్కారు. అలా ఎక్కుతూ ఉన్నారు ఆ కొండంతా. అలా ఒక్కో స్టెప్ ఎక్కుతూ ఉండగా వాళ్ళలో ధైర్యం ఇంకా పెరిగింది. వాళ్ళపై వాళ్ళకి ఇంకా ఎక్కువ నమ్మకం కలిగింది. ఎలా అయినా ఆ బంగారపు సింధూరాన్ని సాధిస్తామనే నమ్మకం ఇంకా ఎక్కువైంది. కానీ ఆ కొండ ఎక్కుతున్నంతసేపు వాళ్ళకి చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే గాలి చాలా వేగంగా వస్తుంది. వాళ్ళు ఎక్కే ప్రతి చోట కూడా రాళ్లు జారిపోవడం. అయినా సరే ఎన్ని అటుపాట్లు వచ్చినా ధైర్యంగా మనం సాధించాలనే ఒక సంకల్పంతో ముందుకు వెళ్ళడం సాగింది. ఏ ఒక్క క్షణం కూడా వాళ్ళల్లో నిరుత్సాహం అనేది కనిపించలేదు, ఎందుకంటే వాళ్ళ గోల్ ఒకటే. వాళ్ళకి తెలుసు ఇదే మా చిట్ట చివరి అన్వేషణ అనుకుని వాళ్ళు పైన సాగిస్తూ ఉన్నారు ఆ గోల్డెన్ అక్రాన్ కోసం. ప్రకృతి, దేవుడు ఉన్నారని వాళ్ళు నమ్ముతున్నారు. ముఖ్యంగా వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఇంకా ఎక్కువగా ఉంది. సో వీటితో ఎలాగైనా సాధిస్తామనే ధైర్యంతో ముందుకు వెళ్తూ ఉండగా ఆ సమయంలో
ఆలోచన రానే వచ్చింది వాళ్ళకి. దూరంగా ఎక్కడో ఒక వెలుతురు కనిపించింది. అది ఒక బంగారపు వెలుతురు. అది సూర్యుడు ఉదయించేటప్పుడు వచ్చే వెలుగు ఎలాంటిదో అలాంటి వెలుగు చూశారు వాళ్ళు. అదేంటా అనే ఒక ఆతృత అయితే వాళ్ళలో ఉంది. ఉత్సాహం ఇంకెక్కువైంది. అలాగే ధైర్యం చేసి ముందుకు సాగారు. దగ్గరకు వచ్చాక వాళ్ళకి అర్థమైంది వాళ్ళ వెతికేది, వాళ్ళు వచ్చింది దానికోసమే. అదే గోల్డెన్ ఎక్రాన్, బంగారపు సింధూరం. ఆ క్షణం వాళ్ళకి ఆ గోల్డెన్ ఎక్రాన్ కనిపించేసరికి వాళ్ళల్లో ఆనందానికి హద్దులే లేవు. ఒకరికి ఒకళ్ళు కౌగిలించుకున్నారు. చాలా సంతోషపడ్డారు, బాధపడ్డారు. ఎన్నో ఆటుపాట్లు వచ్చినా సరే సమిష్టి కృషిగా ఎదుర్కొని సాధించగలిగారు. ఒక్కసారి అవన్నీ తలుచుకుని వాళ్ళలో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళు పోరాడిన సమస్యలన్నీ మర్చిపోయారు. అది చాలా ప్రకాశవంతంగా వెలిగేసరికి వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే వాళ్ళు అనుకోలేదు సాధిస్తాం లేదా అని, కానీ సాధించాలనే నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళకి దారిలో చాలా జంతువులు చెప్పాయి అది సాధించడం చాలా కష్టం, దొరకదు అది అని. కానీ వీళ్ళు సాధించగలిగారు. చరిత్రలో నిలిచిపోయేలాగా వీళ్ళ అన్వేషణ కొనసాగింది. సో ఇంకా ఒక్కొక్కరుగా స్కాట్ మరియు తన ఫ్రెండ్స్ ఆ గోల్డెన్ ఎక్రాన్ ని చేతిలోకి తీసుకున్నారు. చాలా పరిశీలనగా చూశారు. చాలా ఆనందంగా కనిపించింది వాళ్ళ కళ్ళల్లో. ఈ అన్వేషణలో వాళ్ళు చాలా నేర్చుకున్నారు, చాలా ఎదిగారు, చాలా తెలుసుకున్నారు. కానీ వాళ్ళకి ఒకటి అయితే అర్థమైంది, ఎవరికి దొరకని ఆ గోల్డెన్ ఎక్రాన్ వీళ్ళకి దొరికింది, వీళ్ళు సాధించగలిగారు అంటే దానిలో చాలా ముఖ్యమైనది అనేది మటుకు వీళ్ళకి అర్థమైంది. దాని వల్ల ప్రయోజనాలు ఎన్నున్నాయో వీళ్ళకి తెలియదు, కానీ దాన్ని సాధించారు అది మటుకు తెలుసు. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఆ అడవికి కృతజ్ఞతలు చెప్పారు. ఆ జంతువుల్ని మనసులో తలుచుకున్నారు. వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పారు. వాళ్ళ అన్వేషణకి ఒక అర్థం దొరికింది. ఆ అందమైన మాయా అడవికి వాళ్ళు చాలా కృతజ్ఞతగా ఉన్నారు, చాలా రుణపడి ఉన్నారు. ఒకరికి చాలా ఆనందంగా, ధైర్యంగా, అందమైన నవ్వుతో ముందుకు సాగారు. వాళ్ళ మధ్యన ఉన్న ఆ ప్రేమ అనురాగాలు చాలా హెల్ప్ చేశాయి. సో అడవిలో వాళ్ళ ఏర్పరచుకున్న ఆ ఇళ్లకి చేరుకున్నారు. కొన్ని గంటల తర్వాత వాళ్ళ అన్వేషణ ద్వారా ఈ ప్రపంచానికి తెలిసింది ఏంటంటే మనం అనుకుంటే సమిష్టి కృషితో ఏదైనా సాధించగలమని. మరి ఆ గోల్డెన్ ఎక్రాన్ వీళ్ళ చేతికి చిక్కింది. మరి దాన్ని ఏం చేస్తారు తెలుసుకోవాలంటే తర్వాయి భాగం కోసం వేచి ఉండండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.